వాతావరణ కేంద్రం అధికారులు తీపి కబురు చెప్పారు. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించారు. ఇక తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 12 గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరో 36 గంటల్లో ఉత్తరాన కదులుతూ తర్వాత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో 3 రోజులు రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్ర తీరంలో ద్రోణి ఏర్పడింది. దీంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? నైరుతి రుతుపవనాల రాక మరొక 3-4 రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖతో పాటు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య అరేబియన్ మహాసముద్రం ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది 12 గంటల్లో అల్పపీడనంగా, 36 గంటల్లో బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికి హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. దాదాపు 25 జిల్లాల వరకు వర్ష సూచన కూడా ఉండనుంది. మరొక 2 గంటల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారం కల్లా తాకేటువంటి అవకాశాలు. ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దాదాపు 30 నుంచి 31, 32 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొంత మధ్యాహ్నం ఉక్కపోత అనేది, ఏదైతే వర్షం కారణంగా ఉక్కపోత అనేది ఉంటుందని కూడా సూచించింది. మరో 2-3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 4-5 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఏపీ, తెలంగాణలో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాల రాక సందర్భంగా ఇటు అల్పపీడనాలు కూడా తోడవడంతో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఇటు రైతులకు కూడా తీపి కబురు అందించింది. కానీ ఇప్పటికే పండినటువంటి పంట అంతా కూడా కళ్ళాల్లో ముగిలిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున ధాన్యం తడికి నీళ్లలో కొట్టుకుపోతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వీటిపైన జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అయితే కేరళ తీరాన్ని తాకనున్నాయి. దాంతో ద్రోణి ప్రభావంతో అయితే మరో 12 గంటల్లో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉంది. మరో 36 గంటల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తరాన కదులుతూ తర్వాత బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్ర తీరంలో ద్రోణి అయితే ఏర్పడనుంది. దాంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.